హాయ్ అందరికీ ఈరోజు నేను ఇంట్లో చికెన్ పకోడీ చేశాను. దానికోసం అయితే ఒక పావు కిలో చికెన్ తీసుకుని క్లీన్ చేసుకుని దానిలో ఒక 2 స్పూన్ల వరకు కారం వేసుకున్నానండి. అర స్పూన్ వచ్చి సాల్ట్ వేసుకున్నాను. తర్వాత ఒక పావు స్పూన్ వచ్చి ధనియాలు, జీలకర్ర, గరం మసాలా పొడి వేసుకున్నాను. తర్వాత ఒక 2 స్పూన్ల వరకు శనగపిండి, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకుని దానిలోనే ఒక పావు స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నాను. కొంచెం నిమ్మరసం కూడా వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. దీనిలో వాటర్ ఏమీ అవసరం ఉండదండి, దానిలో ఉన్న తడి సరిపోతుంది. కలుపుకుని ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దానిలో ఈ చికెన్ ముక్కల్ని చిన్న చిన్నగా ఒక్కొక్క పీస్ కింద వేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే కొంచెం పచ్చిమిర్చి, జీడిపప్పు, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకున్నాను. అంతేనండి, పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.